आंध्र प्रदेश के वजीर हाउसिंग के पार्थसारथी ने ऐलान किया है कि रियासत भर में जारी हाउसिंग प्रोजेक्ट्स को मुकम्मल करने के लिए हुकूमत ने मजीद 3,200 करोड़ रुपए मंजूर किए हैं। विशाखापट्टनम कलेक्टेरिएट में मुनक़िदा जायजा इजलास के बाद मीडिया से बात करते हुए वजीर ने पिछली हुकूमत को सख्त तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि नायडू हुकूमत की लापरवाही के सबब कई रिहायशी मनसूबे शुरू होने से पहले ही ताख़ीर का शिकार हो गए थे, लेकिन मौजूदा हुकूमत ऐसी कोताहियों को दोबारा हराने नहीं देगी। విశాఖ జిల్లాలో హౌసింగ్ ప్రోగ్రామ్ కు సంబంధించి సమీక్షించడం జరిగింది। కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, అదేవిధంగా జీఎంసీ అధికారులు, రూరల్ డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా హాజరవడం జరిగింది। మెయిన్ గా ఈ జిల్లాలో 1,29,000 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది। విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 43,000 ఇళ్లు మాత్రమే పూర్తయినాయి। మిగతావన్నీ కూడా వివిధ స్టేజెస్ లో ఉన్నాయి। వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి 2026 కి కంప్లీట్ చేయాలి, ఆ లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ఈరోజు సమీక్ష జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను। ఎందుకంటే వాస్తవానికి ఈ స్కీమ్ PMAY 10 ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ 2024 డిసెంబర్ కి పూర్తి